Hey guys, వెల్కమ్ బ్యాక్ టు మనీషా ముచ్చట్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చాను. అలాగే మేము విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ మన ఉండవల్లి కేవ్స్, ఇంకా మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్, అలాగే ఇంకొన్ని కవర్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఆ ముచ్చట్లన్నీ మీకు తెలియాలి అంటే ఈ వీడియో మొత్తం చూడండి. మేము ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కొండ కింద ఉన్నాము. మేము వెళ్ళేది వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉంది. వెహికల్స్ పైకి అలౌ చేయలేదు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కొండ కిందనే ఉంటుంది. అక్కడ మాదన్న కేవ్స్. ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ చేసేవారు. కేవ్స్ తర్వాత గోశాల ఉంటుంది. అక్కడ గోమాతలకి మీరు ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే డొనేట్ చేయవచ్చు. దర్శనం కోసం 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రీ, 100 రూపీస్, 300 రూపీస్, 500 రూపీస్. 500 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు గర్భగుడి లోపలికి వెళ్ళొచ్చు. అలానే కొండపైకి వెళ్ళడానికి 3 మార్గాలు ఉన్నాయి. నడుచుకుని వస్తామని మొక్కుకునే వాళ్ళు ఇలా మెట్ల పూజ చేసుకొని వెళ్తారు. రెండవది క్యూ కాంప్లెక్స్. ఇది మొత్తం 7 ఫ్లోర్స్ ఉంటాయి. మూడవది లిఫ్ట్. 100 రూపీస్, 300 రూపీస్, 500 రూపీస్ టికెట్స్ తీసుకున్న వాళ్ళు లిఫ్ట్ ఆప్షన్ ఉంటుంది. ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళు కూడా, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆర్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు కూడా లిఫ్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మేము కొండపైకి వచ్చాం. ఇది గుడి చుట్టూ ఉన్న ప్రాంగణం. ఈ కొండ పేరు ఇంద్రకీలాద్రి. దీనికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, పూర్వం కీలుడు అనే యక్షుడు తపస్సు చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు కీలుడు అమ్మవారికి మీరు ఎప్పుడూ నా గుండెలోనే ఉండాలి అని వరం అడిగాడు. అప్పుడు అమ్మవారు, నువ్వు కృష్ణా నది ఒడ్డున కొలువై ఉండు, నేను నీపై వెలుస్తాను అని చెప్పారు. అక్కడికి కొన్ని ఏళ్ళ తర్వాత అమ్మవారు మహిషాసురుణ్ణి వధించారు. అప్పుడు అమ్మవారికి మహిషాసురమర్దిని అని పేరు కూడా వచ్చింది. దాని తర్వాత అమ్మవారు మాట ఇచ్చిన ప్రకారంగా కొండపై వెలిసారు. అప్పటి నుంచి ఇంద్రుడు ఇంకా మిగతా దేవతలు అందరూ వచ్చి అమ్మవారిని కొలిచేవారు. కావున ఈ కొండకి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. అమ్మవారు ఉన్న చోట అయ్యవారు కూడా ఉంటారు కదా. మరి మనం అయ్యవారి స్టోరీ కూడా తెలుసుకుందాం. అమ్మవారు వెలిసాక బ్రహ్మదేవునికి అనిపించింది, ఇక్కడ అయ్యవారు కూడా వెలిస్తే బాగుంటుంది కదా అని. కావున ఆయన అశ్వమేధ యాగం చేశారు. ఆ యాగంకి ఈశ్వరుడు మెచ్చి జ్యోతిర్లింగంగా వెలిసారు. అప్పుడు బ్రహ్మదేవుడు మల్లె పువ్వులతో పూజించేవారు. కాబట్టి అయ్యవారికి మల్లికార్జున అని పేరు వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఈశ్వర ఆలయం. దర్శనం తర్వాత లంచ్ కోసం స్వీట్ మ్యాజిక్కి వచ్చాము. విజయవాడలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ హోటల్ అని విన్నాం. లోపలికి వచ్చి చూస్తే అంబియన్స్ అంతా నాకు చాలా బాగా అనిపించింది. బట్ ఫుడ్ టేస్ట్ వచ్చేసరికి నేను అంత సాటిస్ఫై అవ్వలేదు. యావరేజ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉండవల్లి కేవ్స్. మొత్తం 4 అంతస్తులు ఉంటుంది. ఇది విజయవాడ నుంచి మంగళగిరి మధ్యలో ఉంటుంది. దీన్ని విష్ణుకుండిన అన్న రాజు 5th to 7th సెంచరీ మధ్యలో కట్టించారని చెప్తారు. ఇది బుద్ధిజం, జైన్ ఇంకా హిందూయిజం కలిపిన టెంపుల్. ఒక కొండని కేవ్ టెంపుల్ గా మార్చారు. 1st and 2nd ఫ్లోర్లో బుద్ధిజం స్టైల్లో విగ్రహాలు చెక్కి ఉంటాయి. అండ్ 3rd ఫ్లోర్లో హిందూయిజం స్టైల్లో విగ్రహాలు చెక్కి ఉంటాయి. మనం మళ్ళీ ఇలా కొండని కేవ్స్ గా చెక్కిన స్టైల్ భువనేశ్వరం దగ్గర ఉన్న ఉదయగిరి కేవ్స్ లో చూడగలం. ఇక్కడ నాకు బాగా నచ్చినది విష్ణుమూర్తి విగ్రహం. ఇది 7 అడుగులు ఉంటుంది. ఇక్కడ వాళ్ళంతా పద్మనాభ స్వామి అని పిలుస్తారు. ఈ విగ్రహంలో విష్ణుమూర్తి బొడ్డు నుంచి బ్రహ్మదేవుడు వచ్చినట్టు చాలా అందంగా చెక్కారు. ఇప్పుడు మనం మంగళగిరిలో ఉన్న పానకాల నరసింహస్వామి గుడి దగ్గరికి వచ్చాము. ఈ కొండ చూడటానికి ఏనుగు ఆకారంలో ఉంటుంది. ఈ పోస్టర్లో కనిపించినట్టే స్వామివారు వెలిసారు ఇక్కడ. ఇది వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటి. పురాణాల ప్రకారం నమూచి అనే రాక్షసుడు
బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందాడు. అది ఏమిటి అంటే తడి ఆయుధంతో కానీ పొడి ఆయుధంతో కానీ మరణం ఉండదు అని. అప్పుడు విష్ణుమూర్తి నరసింహ రూపంలో వచ్చి సముద్రాన్ని చిలికి ఆ వచ్చిన నురగతో చక్రం చేసి నమూచిని సంహరించారు. దాని తరువాత ఈ కొండపై వెలిసారు. అప్పటి నుంచి దేవతలు అందరూ ఆయన్ని శాంతిపరచటానికి అమృతాన్ని సమర్పించేవారు. ఆ తరువాత త్రేతాయుగంలో ఆవు నెయ్యని, ద్వాపర యుగంలో ఆవు పాలని, కలియుగంలో పానకాన్ని సమర్పిస్తున్నారు. 20 రూపీస్ టికెట్ తో మనం కూడా పానకం సేవ చేసుకోవచ్చు. వాళ్ళే మనకు చిన్న బిందుతో పానకం ఇస్తారు. మనం తీసుకొని వెళ్ళి పానకం పూజారికి ఇస్తే స్వయంగా స్వామివారి నోట్లో వేస్తారు. అప్పుడు స్వామివారు తాగినట్టు సౌండ్ కూడా వస్తుంది అంటారు. ఇక్కడ అద్భుతం ఏంటి అంటే ఇంత పానకంతో ఉన్న ఒక్క చీము కూడా ఉండకపోవటం. ఇది కూడా నరసింహస్వామి ఆలయమే, కొండ కింద ఉంటుంది. దీన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు 200 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇది మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాలెస్ట్ గోపురం ఉన్న ఆలయం. 153 ఫీట్ హైట్, 49 ఫీట్ విడ్త్, 11 ఫ్లోర్స్ ఉంటుంది. ఈ టెంపుల్లో 108 శాలిగ్రామాల దండ వేసి స్వామివారిని అలంకరిస్తారు. అలానే ఇక్కడ మొత్తం 5 ఆలయాలు ఉంటాయి. ఇక్కడ నారదుడు నాటిన పాల చెట్టు కూడా ఉంటుంది. దాని చుట్టూ ప్రదర్శనం చేయటం వలన సంతానం కలుగుతుంది అని ఇక్కడ వారంతా నమ్ముతారు. అలానే ఈ ఆలయంలో కంచిలో ఉన్నట్టు వెండి బల్లి, బంగారు బల్లి కూడా ఉన్నాయి. విజయవాడ వచ్చి పునుగులు తినకపోతే మహాపాపం. అందుకని మేము గుడి పక్కనే ఉన్న దేవి ఆంటీ దగ్గరికి వెళ్ళి వేడి పునుగులు తిన్నాం. ఈ చల్లని వాతావరణంలో వేడి పునుగులు తింటే ఎంత బాగా అనిపించిందో తెలుసా? రుచి అనరామై మరచి రోజు తినమరి మోదే తీరనిది. ఇదిగోండి, మనం వచ్చేసాం. పుష్కర్ ఘాట్కి కూడా వచ్చేసాం. అలానే మన వీడియో ఎండ్కి కూడా వచ్చేసాం. ఈ వీడియోకి ఇంతే. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మనీషా ముచ్చట్లు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.